హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవెనింగ్ అందరికీ. ఏంటి మళ్ళీ ఏదో ప్యాకెట్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? నాకు తెలిసి మీరందరూ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏంటంటే మా బ్రదర్ నాకొక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. యాక్చువల్‌గా అందులో ఏముందో నాకు తెలీదు. నేను కూడా బిల్ అంతగా చూడలేదు. మనకి గిఫ్ట్ రాగానే ఫస్ట్ ఓపెన్ చేయడం అలవాటు కదా! సో, ఓపెన్ చేసుకుంటూ మీకొక వీడియో అయితే పెడదామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను నేనింకా. అందులో ఏముందో నాకు తెలీదు నిజంగా. సో, మొత్తానికైతే ఓపెన్ చేశాను. హే! వావ్! ఇందులో వచ్చేసి మళ్ళీ సేమ్ మనకొక మైక్ నేను రీసెంట్‌గా ఒకటి తీసుకున్నాను. అరే! మా వోడు చూడనట్టున్నాడు. ఇట్స్ ఓకే. మంచి బోయా కంపెనీ వాళ్ళ నాకు ఏమంటారు వైర్‌లెస్ మైక్రోఫోన్స్ అయితే మళ్ళీ పెట్టాడు వాడు. చూద్దాం ఎలా ఉందో. అందులో ఏమేమున్నాయో ప్యాకెట్‌లో చూద్దాం మనం అసలు ఓపెన్ చేసి ఒకసారి. ఓపెన్ చేద్దాం. అంటే నేను నార్మల్ కంపెనీది తీసుకున్నాను. బట్ పర్వాలేదు మంచిదే గదా! మనకు మంచి కంపెనీది ఒకటి ఉంటే గూడా ఇంకా బెటర్ వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటది, ఏంటి అనేది మనకు గూడా తెలుస్తది. సో, చూద్దాం ఇందులో మొత్తం ఏమేమొచ్చినాయో అసలు. ఫస్ట్ అయితే ఏదో చిన్న ఒక బ్యాగ్ లాంటిదొచ్చిందండి. అది ఏంటో మరి పక్కన పెట్టేషిన. తర్వాత అంటే ఓకే. నేను చూడడం రివర్స్‌లో చూసాను. యాక్చువల్‌గా రివర్స్ గాదు. ఇటు తిప్పి చూడాలి. అలా ఉంటది మనతోని మరి. సో, సేమ్ ఇందులో కూడా 2 మైక్రోఫోన్స్ ఇచ్చాడు. 2 మైక్రోఫోన్స్ అంటే 2 వైర్‌లెస్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. అండ్ ఇంకేముందో చూద్దాము. 2 వైర్‌లెస్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక రిసీవర్ ఉంది. సేమ్ మనం మొన్న ఒకటి తీసుకున్నాం కదా! దాంట్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఇంకేమున్నాయో చూద్దాం. యాక్చువల్‌గా నేను దాన్ని అలా తిప్పి తిప్పి ఎందుకు చూసాను అంటే, దాని కాస్ట్ ఏమన్నా కనబడతదేమో అన్నట్టు ఎటు తిప్పి చూసినా నాకు కాస్ట్ అయితే కనబడలేదు. మీకు చెప్దామని చెప్పేసి. అంటే యాక్చువల్‌గా పోయినట్టుందది. ఓకే. పోతే పోయిందిలే అని చెప్పేసి నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకైతే అమెజాన్‌లో దాని ప్రైస్ 3799 అయితే చూపిస్తుంది. అది మొబైల్ కూడా తీశాను చూద్దామని. సరే ఇగ తర్వాత చూసి చెప్దాంలే అన్నట్టు పక్కన పెట్టాను. దాని ప్రైస్ వచ్చేసి 3799 ఉందండి. ఎంతసేపు జూషినా నాకక్కడ కాస్ట్ అయితే కనబడలేదు. అందుకే పక్కన పెట్టేసిన. 2 కేబుల్స్ కూడా ఇచ్చాడు. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్స్ 2 ఇచ్చాడు. ఎందుకంటే రిసీవర్‌కి ఛార్జింగ్ పెట్టాలి అండ్ మైక్స్‌కి కూడా పెట్టాలి కాబట్టి 2 డేటా కేబుల్స్ అయితే ఇచ్చాడు. ఇదొక మంచిదనమాట ఇందులో మనకి. ఎక్స్‌ట్రాగా వచ్చింది అదనమాట. అండ్ ఈ బ్యాగ్ ఏంటా అని చెప్పేసి నేను ఫస్ట్ మర్చిపోయినా. తర్వాత చూసినా. ఓకే. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ చార్జర్స్‌ని అంటే ఐ మీన్ కేబుల్స్‌ని, కేబుల్స్‌ని మనము క్యారీ చేయడానికి బావుంటది. కేబుల్ అంటే ఎక్కడికి ఎళ్ళిన ప్రతి చోటకి ఆ బాక్స్ పట్టుకొని తిరగలేం గదా! సో, కేబుల్స్ అండ్ మన మైక్రోఫోన్స్, రిసీవర్ అన్నీ అందులో పెట్టుకొని హ్యాపీగా మన బ్యాగ్ జిప్‌లో పడేసుకొని ఎళ్ళిపోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ అయితే హ్యాండ్ బ్యాగ్. మనం ఏ బ్యాగ్ వేసుకుంటామో ఆ బ్యాగ్‌లో వేసుకొని హ్యాపీగా ఎళ్ళిపోవచ్చు. అవి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా అయితే. మరి ప్రతి చోటకి బాక్స్‌ని పట్టుకొని అయితే ఎళ్ళలేం గదండీ! అది. మొత్తానికైతే కంప్లీట్‌గా అదొక ఇన్‌స్ట్రక్షన్ గైడ్ ఎట్లాగో ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు కదా! ఇన్‌స్ట్రక్షన్స్ గైడ్ కూడా ఇచ్చారు. సో, మొత్తానికి మా తమ్ముడు నాకిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదండి. ఏంటి బోయా వైర్‌లెస్ మైక్రోఫోన్ ఇచ్చాడు. సూపర్బ్ అనమాట. యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను మళ్ళీ. థాంక్ యూ. సబ్‌స్క్రైబ్.